వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు, జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల. చింతూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం, ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే శిరీషాదేవి. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసులు బనాయిస్తున్నారు. కేసులకు భయపడేదే లేదన్న వైసీపీ నేతలు. నూతన విధానానికి శ్రీకారం చుట్టిన ఆసిఫాబాద్ కలెక్టర్. ప్రతిరోజు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్న వెంకటేష్ దోత్రే. తెలుగు రాష్ట్రాల్లో కార్మిక సంఘం నాయకుల ఆందోళనలు, తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గోదావరి జలాలకు హారతి ఇచ్చి పసుపు కుంకుమతో పాటు చీర సారెలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు అని, జగన్ పట్టిసీమను వట్టిసీమ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నదులకు జలకల సంతరించేలా చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతూ ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటాం. మరి అటువంటి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయం. మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు అయ్యేంత లోపుగా ఆ ఫలాలు కొంత మేరకైనా సరే అందజేయాలనే ఆలోచనలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ యొక్క పట్టిసీమను ఆ రోజు నేను 14, 19 ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా నేను చూసాను. కానీ మీరు చూసారు, ఆ రోజు పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు బొల్ల బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ కేసులు నమోదు చేయటం సరికాదన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని వారు తెలిపారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మామిడి రైతులు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందని, మిర్చి రైతులు ఆత్మహత్యలపై చంద్రబాబు స్పందించాలని అన్నారు. ఆయన చెప్పినటువంటి హామీలు అమలు పరచలేదు కాబట్టి ఆయన అవన్నీ ఎత్తి చూపుతున్నారనే అభిప్రాయంతో ఇలాంటి కేసులు బనాయిస్తున్నారు. రెండోది, చిత్తూరు వెళ్తే మామిడికాయలు మొత్తం రోడ్డు మీద పడేస్తున్నామన్నారు. ఇక్కడికి పల్నాడు వస్తే ధాన్యం కొనేవాళ్ళు లేరు, పల్నాడు వస్తే పొగాకు కొనేవాళ్ళు లేరు, పల్నాడు వస్తే అపరాలు కొనేవాళ్ళు లేరు, పల్నాడు వస్తే గొడవలు అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టడం తప్ప మరొకటి కాదు. ఇక్కడికి మేము వచ్చింది దేనికి, ఏం చేసామని, మేము ఏదన్నా ఎలిగేషన్ చేసామా, ఎవరి మీదన్నా గొడవ పడ్డామా, ఏది లేకుండా 113 మందికి నోటీసులు ఇచ్చారని మీరు అంటున్నారు. 113 మంది కాదు, 10 లక్షల మందికి నోటీస్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడో అది ఆగేది కాదు. తెలుగుదేశం నాయకులు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, మీకు చేతనైతే ప్రజలకి మంచి చేయండి. ప్రజల్ని, ప్రతిపక్షాలని రోడ్డు మీదకి రాకూడదంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు ఇస్తానన్న 1500 రూపాయలు నెలకి 18,000 సంవత్సరానికి ఆడవాళ్ళకి ఇవ్వండి, ఎవరు కాదన్నాం.
లేదు ఉద్యోగం ఇవ్వండి, లేదు ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వండి, కాదనట్లేదే. సక్రమంగా అమ్మఒడి పేరు మార్చారు, తల్లికి వందనం ఇవ్వండి అందరికి. లేదు రైతు భరోసా దానికి పేరు మార్చారు, పోనీ ఆ డబ్బులు ఇవ్వండి. అవేమీ చేయకుండా ప్రజలకు న్యాయం చేయకుండా. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్లోని ఎటపాక, కూనవరం, విఆర్పురం మండలాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మీర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు. అనంతరం తోటపల్లి వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. చింతూరు మండలాలలో సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో వరదల నేపథ్యంలో నిర్వాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఈ నెల 14వ తేదీలోగా పరిష్కరించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. గత అగ్రిమెంట్లో ఉన్న విషయాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు కొత్త క్వార్టర్స్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ సోకాల్డ్ జయకృష్ణ, ఆ ప్రవీణ్ చౌదరి ముగ్గురు మీద ఈ వేళకి సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎందుకు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు పరంపర పేరు చెప్పి కానీ, లేక ఒక కార్మికుడి హత్యకు సంబంధించి కానీ, లేక ఒక మహిళా కార్మికురాల మీద జరిగినటువంటి ఏదైతే లైంగిక వేధింపు కానీ, వీటన్నిటి మీద వాళ్ళని కూడా అరెస్టులు చేయాలి, వాళ్ళని వెంటనే రాజమండ్రి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అది కూడా చేయట్లేదు అనేటువంటి ప్రశ్నను కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన యాజమాన్యం, మరో పక్కన కార్మిక సంఘాలు పేరు చెప్పి బయట చలామణి అయ్యేటటువంటి బ్రోకర్లు. రాష్ట్రంలో వైసీపీ నేత అసభ్య పదజాలంతో మహిళలను రోజుకో విధంగా అవమానిస్తున్నారని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. మహిళా శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్టాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా లోకాన్ని కించపరిచే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సహించేది లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలను వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం. సభ్యత, సంస్కారము, మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మహిళల పట్ల కనీసం వాళ్ళకి ఒక గౌరవం అనేది ఎక్కడా కూడా నాయకుల్లో కనపడలేదు. మొన్న చూడబోతే రాజధాని మహిళల తల్లులను వారిని ఘోరాతి ఘోరమైనటువంటి మాటలతో పోల్చారు వైకాపా నాయకులు. ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలను వీరుబాటులతో దాడులు చేశారు. మరి యావత్తు రాష్ట్రాలందరూ కూడా, జనమందరూ, ప్రజలందరూ చూశారు ఎంత అసభ్యకరంగా. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెనువెంటనే పరిష్కరించేలా ప్రణాళిక వేశారు. అయితే ఫిర్యాదుదారులు భారీగా వస్తుండడం, ఒక్కరోజే ప్రజలు వచ్చి ఇబ్బందులు పడకుండా పరిష్కారం చూపారు. ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 4 సిబ్బందిని నియమించి ఫిర్యాదులు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మరింత చేరువై సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. సార్ మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు పీఓ మేడం రావాలి, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్. పర్సనల్ ప్రాబ్లమ్ సార్. మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం. మేము అన్నం తినము, ఇక్కడనే కూర్చుంటాం. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి, మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. 3 days 4 days అవుతుంది సార్. చెప్పినాం 1 week కూడా అవుతుంది సార్. నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, చూసుకుంటూ ఉంటున్నాం సార్. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ఒక్కరోజు సమ్మెకు కార్మికులు సై అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికుల గైహాజరుతో భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల్లో కార్మికులు లేక పని స్థలాలు వెలవెలబోయాయి. ఒక్కరోజు సమ్మెతో రామగుండం రీజియన్లో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. జెండాలను పక్కన పెట్టి హక్కుల ఎజెండాతో ఒక్కరోజు సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్మిక ద్రోహులు సింగరేణి కార్మిక వర్గాన్ని బెదిరించిన, సింగరేణి అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన, వాళ్ళ సింగరేణి కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట నడిచిండ్రు. సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున జేజే తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుడి మనుగడకు సంబంధించినటువంటి అంశం, జీవించే హక్కును, ప్రశ్నించే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, అనేక ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ చర్మగీతం పాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, దానికి వంతపడుతున్నటువంటి పూర్తిగా రాజకీయ పార్టీలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమ్మె బాటలో పయనించి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా నిలిచినాయి. ఖబర్దార్. సింగరేణిలో 100% 40 మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు. ఒక్క కార్మికులు కూడా అసలు సింగరేణిలో ఏమైనా దిగలేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావటానికి కారణమై తలవంచి ఇలా చట్టాలు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు. ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టినప్పుడే నీ పని అయిపోయింది. ఇలా దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా పడుతున్నారు. అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, అయ్యా మీరు రోడ్లు అమ్మేసిండ్రు, రైళ్లు అమ్మేసిండ్రు, విమానయానం అమ్మేసిండ్రు, పోర్ట్లు అమ్మేసిండ్రు, ఎల్ఐసీలు అమ్మేసిండ్రు, బ్యాంకులు అమ్మేసిండ్రు, సింగరేణి అమ్మేసిండ్రు. కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నాయని, వారి వైఖరి వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం 26,000 ప్రకటించాలని, అలాగే ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నువ్వు చెప్తున్నావు కదా 4 లేబర్ కోడ్లు మంచిదని, నా పాలన మంచిదని చెప్తున్నావు కదా. మేము కార్మిక సంఘాల, ఉద్యోగ సంఘాల తరఫున, ఫెడరేషన్ల తరఫున ఈ దేశంలో 190% ఉన్న కష్టజీవుల తరఫున అడుగుతున్నాం. రేపు జరిగే పార్లమెంటులోనే చర్చ పెట్టుద్దామంటే లేదు, అదే పార్లమెంటు ఉండగా మా కార్మిక సంఘాల నాయకులు పిలిచి ధైర్యంగా చర్చకు సవాళ్ళని చూస్తున్నాం దమ్ముందని అడుగుతున్నా. లేబర్ కోడ్ ఎవరి కోసం? అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సమ్మె ఒక 17 డిమాండ్ల కోసం జరుగుతున్నారు. అందులో లేబర్ కాళ్ళు భారతదేశంలో ఇంకా కార్మికులంటే శశిశామలంగా ఉన్నారంట, కార్మికులకి ఏమి ఇబ్బందులు లేవంట. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మిక వర్గం కదం తొక్కింది. లేబర్ కోడ్లను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులంతా పాల్గొన్నారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం కలిపి దాదాపు 30 కోట్ల మంది సమ్మె నిర్వహిస్తున్నారు. దీంట్లో స్కీమ్ వర్కర్లందరూ కనీస వేతన 26,000 రూపాయలు రావాలని, ప్రభుత్వ రంగ ఉద్యోగులంతా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని, అసంఘటిత రంగంలో కార్మికులంతా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఇలా 3 రంగాల్లో ఉన్న మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, ఈ రోజు ఫైనాన్స్ సెక్టార్ లో ఉన్న బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. దేశవ్యాప్త సమ్మె, దేశ వ్యక్తిగత సమ్మె ఈ రోజు కొనసాగుతుంది. భారతదేశాన్ని, భారత ఆర్థిక వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని సిఎస్ఐ సర్కిల్, 7 రోడ్స్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.
సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిందల్లా గొంతెమ్మ కోరికలే కాదు. ఇవాళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నారు, 10 గంటలు అమలు చేయమని అడుగుతున్నారు, ఉద్యోగ భద్రత కావాలని చెప్పి అడుగుతా ఉంటే ఉద్యోగులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి వాళ్ళ జీవితాలను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి దాపురించింది ప్రభుత్వ రంగ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మిక చట్టాలు రద్దుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు రద్దు చేసి బడా వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు గలమెత్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలని హన్మకొండ జిల్లా పరకాలలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసి 8 గంటల నుంచి 10 గంటలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా పరకాల పట్టణంలో కార్మిక సమ్మెకు మద్దతుగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు ఎన్నో ఏళ్ల క్రితం ఇవాళ పోరాటి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను, కార్మిక చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ చట్టాలను రద్దు చేసేటువంటి పని చేస్తా ఉన్నది. ఇవాళ దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత కావచ్చు, పని భద్రత కావచ్చు, అదేవిధంగా ఇవాళ వాళ్ళకు కనీస వేతనం కూడా ఉండకుండా. మంచిర్యాల జిల్లా చెన్నూరులో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. సంఘాలు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘము, ఆదివాసీ సంఘము, మహిళా సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్త సమ్మె అట్లనే గ్రామీణ బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ చెన్నూరు పట్టణంలో అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్సు, ఐకేపీ వివోలు, ఆదివాసీలు, మత్స్యకారులు, అట్లనే ఇళ్ల స్థలాల కోసము, ఇందిరమ్మ ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చెన్నూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ఈ ర్యాలీ సమ్మె ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నీ రద్దు చేసింది, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టుల చట్టం వేతన చెల్లింపు చట్టాలను పునరుద్ధరించాలని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, నందిగామలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న సమీక్ష దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నందిగామ జర్నలిస్టులు కూడా సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ కూడా జర్నలిస్టులకి ఇంతవరకు కనీస గుర్తింపు కార్డులు కానీ ఎక్స్క్యూటివ్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఒకప్పుడు 6 ఉన్న జర్నలిస్టులు ఈ రోజున 60 మంది పైన చేరారంటే కారణం దానికి జర్నలిస్టులకు కనీస భద్రత లేదు, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ఇవాళ జర్నలిస్టుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు విలేకరులు. వాళ్ళకి కనీసమైన గుర్తింపు కార్డు కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం కూడా ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. టార్గెట్ పేరుతోటి యాజమాన్యాలు అనేక విధంగా
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్సనల్ విషయాలను చెప్పలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీఓ వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలన్నారు. చాలా సఫర్ అవుతున్నాం. మాకు పీఓ మేడం రావాలి, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్. పర్సనల్ ప్రాబ్లమ్ సార్. మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం. మేము అన్నం తినము, ఇక్కడనే కూర్చుంటాం, చదువుకోము. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి, మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. 3 days 4 days అవుతుంది సార్. చెప్పినాం 1 week కూడా అవుతుంది సార్. నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, చూసుకుంటూ ఉంటున్నాం సార్. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆదివాసీ సంఘం నుంచి వచ్చారు సార్. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా చూపిన మార్గాన్ని అనుసరించాలని రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగ్డే తెలిపారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి పూర్వ విద్యార్థులతో మానవతా విలువలపై ప్రత్యేక సదస్సులో రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగ్డే పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. पहले सभी ने अंग्रेजी में अपनी बात रखी, तीनों चारों वक्तों ने भी अंग्रेजी में बात रखी. 2-3 समय केवल इडली का नाश्ता किया तो लगता है कि कुछ बदल हो, तो इसीलिए मैं थोड़ा बदल कर रहा हूँ और आपके सामने मैं यहाँ सत्य साई बाबा के पावन भूमि में उनके पद प्रशस्त से ये भूमि पावन हुई, ऐसे ये पावन भूमि में मैं आपके साथ खड़ा हूँ. साई बाबा से मैं ऋणी हूँ, नतमस्तक हूँ. వెములవాడలో అనుమతులు లేని పాఠశాలలపై ఎట్టకేలకు డీఈఓ, ఎంఈఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల పలు పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ అనుమతి లేకుండానే విద్యాబోధన కొనసాగిస్తున్నాయని పలుమార్లు వినతిపత్రం ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదు. పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ప్రమాణాలకు లోబడి లేని పుస్తకాలను నేరుగా విక్రయిస్తున్న దృశ్యాలు బయటపడుతున్నాయి. విద్యను వ్యాపారంగా మలుచుకుంటూ విద్యార్థులపై ప్రయోగాలు చేస్తూ తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్న ఈ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్ అట్లా కాదు, మా ఆదివారం రన్నబాలి, ఆదివారం రన్న మేము ఏదైనా చేస్తాం, టైం ఇవ్వండి. పల్నాడు జిల్లా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని షాపులపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. డీజీపీ ఆదేశాల మేరకు స్కూళ్లు, కాలేజీలకు 100 మీటర్ల సమీపంలో ఉన్న షాపులలో గుట్కా, సిగరెట్ అమ్ముతున్న షాపులను తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ జగదీష్ తెలిపారు. 10 షాపులలో ధూమపానానికి సంబంధించిన వస్తువులు దొరకడంతో జరిమానా విధించామని చెప్పారు. స్కూళ్లకు, కాలేజీల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే షాపులు కూడా సీజ్ చేస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవిపై జరిగిన దాడిని వేములవాడ ఆలయ అధికారులు తీవ్రంగా ఖండించారు. పురుషోత్తపట్నం గ్రామంలోని దేవస్థాన భూములను పరిరక్షించేందుకు వెళ్లిన ఆమెపై దాడి హేయమైన చర్య అని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులపై ఇలా దాడులు జరగడం తీవ్ర ఆవేదనను కలిగిస్తుందన్నారు. కార్యనిర్వాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం భద్రాచలం దేవస్థానంలో కార్యనిర్వాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ రమాదేవి గారి పైన జరిగిన నేటి దాడిని మా రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఆలయానికి బదిలీపై వెళ్ళినటువంటి ఈవో రమాదేవి గారిపై కొందరు అక్రమార్కులు దాడి చేసినటువంటి సందర్భంలో వేములవాడ దేవస్థానం తరఫున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని అక్కడి మన భద్రాచలంలో దేవస్థానానికి సంబంధించినటువంటి 900 ఎకరాల భూమిని కాపాడే ఉద్దేశంతో దేవస్థాన సిబ్బంది మరియు ఈవో గారు వెళ్లడంతో వారిపై దాడి చేసినట్టుగా తెలిసింది. అట్టి దాడిని మేము అందరం దేవస్థానం సిబ్బంది
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని షెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో హోటల్ బంక్ దగ్ధమైంది. అయితే ఘటనా సమయంలో హోటల్ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించారు. సిలిండర్ పేలిన ఘటనలో సుమారు 2 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితురాలు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 185,781 ఉండగా అవుట్ఫ్లో 172,520 క్యూసెక్లుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882 అడుగులకు చేరుకుంది. 2 విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. ఇది వాల్టి లోకల్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కరించేలా ప్రణాళిక వేశారు. అయితే ఫిర్యాదులు భారీగా వస్తుండడం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కరించేలా ప్రణాళిక వేశారు. అయితే ఫిర్యాదులు భారీగా వస్తుండడం ఒక్కరోజే ప్రజలు వచ్చి ఇబ్బందులు పడకుండా పరిష్కారం చూపారు. ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 4 సిబ్బందిని నియమించి ఫిర్యాదులు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మరింత చేరువై సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. ఇక్కడ రాలే అక్కడ వెళ్ళిండ